మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అనగా డిసెంబర్ 15 ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది. మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది 58 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈరోజు మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి, అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఇలా పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు దుష్ట శక్తులకు పవర్ పెరుగుతుంది. ఇలాంటి రోజు కోసం తాంత్రికులు, చేతబడులు చేసేవారు, క్షుద్ర పూజలు చేసేవారు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రోజున చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం చేయటం వలన దుష్టి దోషాలు, దుష్ట పీడలు, చెడు గాలి, నెగటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. లేకపోతే ఒక 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా చేసేసుకునే పరిహారం, చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తులను తీసేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేసి మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఎన్నో రకాల బాధల నుండి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది. కాబట్టి పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక పాటించండి. పాటించటం వలన దృష్టి కానీ, దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు కానీ, చెడుగాలులు కానీ ఇలా ఏమీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి. దేని శక్తి దానికి ఉంటుంది. ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ఇది ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి కనుక తప్పకుండా ఈరోజు ఏదో ఒక పరిహారాన్ని ఆచరించండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ధనపరంగా ఉండే కష్టాలు పోతాయి. చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధనం అందరికీ కావాలి, ధనం మాకు వద్దు అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదన పెరగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకొని ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి. అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని పసుపు కుంకుమల మీద వేయండి. ఎందుకంటే ఆవాలు చెడును తొలగించేస్తాయి, దరిద్రాలను తొలగించేస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది. అలాగే నిమ్మకాయకు కూడా మన కష్టాలను కన్నీళ్లను తీర్చేసే అద్భుత శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి. కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి. ఆ పైన ఆవాలు వేయండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ 2 చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో తిరిగేయండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరిగేయండి. అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి, కష్టాలు పోవాలి, మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి, మా ఇంట్లో వారందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, ఈ ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చేసి రోడ్డు మీద అంటే 2-3 రోడ్లు
కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక తర్వాత వాటిని అంటే ఆ నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ అవ్వదు. ఇలా ఈ పరిహారం చేయటం వలన 60 నిమిషాల్లో అంటే గంటలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం. నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగిన నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. మామూలు ఆదివారాలలో నాన్ వెజ్ తిన్నా ఏమవ్వదు, కానీ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజులలో మాత్రం పొరపాటును కూడా మాంసం తినరాదు. కాదని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, కష్టాల పాలవుతారు. కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇక పరమ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేదా ఒక లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏమీ లేదు, ఈ కోరల పౌర్ణమి రోజున ఒక నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ శక్తి కొలది పూజించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసి దానిలో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులను తెచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి తినండి. అసలు పూజ చేసే అంత సమయం లేదనుకునేవారు ఆ దేవుని తలుచుకొని నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినవచ్చు. మీరు తినగలిగితే అలా డైరెక్ట్గా తినేయండి, లేదంటే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి. ఇలా కోరల పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఒంటిలో ఉండే దరిద్రమంతా కూడా గంటలో పోతుంది. ధనం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది. వాతావరణంలో మార్పుల వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒంట్లోని చెడంతా కూడా పోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన ధాన్యాలకు లోటనేదే రాదు. కనుక అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినండి. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు, చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఇంటికి చాలా మంచిది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి.
పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా, పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించినా పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పుణ్యమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం. ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. మేడు చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడు చెట్టును మనము పూజాభావంతో చూస్తాము. మేడు దత్తునికి ప్రియమైన చెట్టు. దీని ఆకులు, కాండము, పండ్లు, దాని నుంచి వచ్చే గాలి అవన్నీ కూడా ఔషధప్రాయమే. ఏ జీవులకు ఏది కావాలో ఈ ఔషంభర వృక్షం అందిస్తున్నట్లు ఎవరికేది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు. అట్టి చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రజపం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాన్నే తరించగల అవకాశం మానవ జాతికున్నది. కనుక ఈరోజు మేడు చెట్టును తాకినా, మేడు చెట్టుకు నమస్కారం చేసుకున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.